వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు తహూర్ రాణాను అమెరికా అధికారులకు భారత్కు అప్పగించేశారు. ప్రస్తుతం రాణా అదుపులోకి తీసుకున్నటువంటి భారత అధికార బృందం ఇండియాకు పయనమైనట్లుగా తెలుస్తోంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం కల్లా భారత్కు చేరుకోనున్నారు. తహూర్ రాణాను అమెరికాలో ఉండేందుకు ఉన్నటువంటి చట్టపరమైన అవకాశాలన్నీ కూడా ముగిశాయి. అయితే తనను భారత్కి అప్పగించవద్దు అంటూ రాణా అమెరికాలోని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై అక్కడ న్యాయస్థానం విచారించింది. విచారణ తర్వాత రాణా పిటిషన్ను కొట్టేసింది. తహూర్ రాణా అభ్యర్థనను కొట్టివేస్తున్నామని అమెరికా సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో రాణా అప్పగింతకు లైన్ క్లియర్ అయింది. ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు తహూర్ రాణాను అమెరికా అధికారులు భారత్కు అప్పగించేశారు. ప్రస్తుతం రాణా అదుపులోకి తీసుకున్నటువంటి భారత అధికార బృందం ఇండియాకు పయనమైనట్లుగా తెలుస్తోంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం కల్లా కూడా భారత్కు చేరుకోనున్నారు. తహూర్ రాణాకు అమెరికాలో ఉండేందుకు ఉన్నటువంటి చట్టపరమైన అవకాశాలన్నీ కూడా ముగిసిపోయాయి. అయితే తనను భారత్కి అప్పగించవద్దు అంటూ రాణా అమెరికాలోని సుప్రీంలో పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై అక్కడ న్యాయస్థానం విచారించింది. విచారణ తర్వాత రాణా పిటిషన్ను కొట్టేసింది. తహూర్ రాణా అభ్యర్థనను కొట్టివేస్తున్నామని అమెరికా సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో రాణా అప్పగింతకు లైన్ క్లియర్ అయింది. 2008 నవంబర్ 26న పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసేటువంటి లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణ హోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించినటువంటి ఈ ముఠా నగరంలో మారణ హోమాన్ని సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఒబెరాయ్ ట్రెడెంట్, తాజ్ మహల్, లియోపోర్ట్ కేఫ్, ముంబై చావద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాలలో విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 18 మంది భద్రతా సిబ్బందితో సహా 166 మంది మరణించారు. ఈ దాడులకు అవసరమైనటువంటి ప్రణాళికలు రూపొందించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు.